నమస్కారం. సి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. వార్తల్లోని వివరాలు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లాలో అర్చకులు ఆందోళన బాటపట్టారు. ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్చకులు నగరంలో శంఖారావాన్ని చేపట్టి భిక్షాటన చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా సమస్యను పరిష్కరించడం లేదని అర్చకులు అన్నారు. ఈ సందర్భంగా వైరారోడ్లోని జలాంజనేయ స్వామి దేవాలయం నుంచి భారీ ప్రదర్శన మధ్య అర్చకులు శంఖారావాన్ని పూరించారు. ప్రధానంగా ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న స్పందించడం లేదన్నారు. అర్చకులందరికీ సమానంగా వేతనాలు చెల్లించాలని కోరారు. అర్చకుల ఆందోళనకు ఉద్యోగ సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు. అనంతరం ర్యాలీ తరువాత అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. దేవాలయ అర్చక ఉద్యోగుల సమస్యలపై గత 20 సంవత్సరాల నుంచే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోని ఇంతమంది కూడా అమలుపరచలేదు. దానికోసం ఈరోజు అర్చక ఉద్యోగులందరూ కూడా బజారు కావాల్సి వచ్చింది. మాకు కుటుంబ సమస్యలు ఎక్కువైనాయి, మార్కెట్ ధరలు పెరిగినాయి. మాకు ఇచ్చేటువంటి వేతనము సరైన సమయంలో రాక మా అర్చకులు కానీ ఉద్యోగులు కానీ వారి పిల్లల చదువులు కానీ వారి ఆరోగ్యం గురించి కానీ పట్టించుకునే నాదుడు లేడు అని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మా అర్చకులు చనిపోయినా ఎలాంటి ఉద్యోగులు చనిపోయినా కూడా ఎలాంటి వృద్ధి లేదు. మేము ఈరోజు పనిచేస్తే ఈరోజు ఇంటికి పోవటం కాబట్టి మేము దీని మీద మాకు 010 మీద ఉన్నతాధికారులకు దేవాదాయ శాఖ అధికారులకు ఉన్నతాధికారులకు ఎలాంటి జీతాలు ఇస్తున్నారు అదే మాకు ఇవని చెప్పి కోరుతున్నాం తప్ప మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటేనే మేము రేపు కార్యాచరణ కూడా మేము పెద్ద ఎత్తున చేస్తాం, నిరసన ప్రకటిస్తాం. అందుకోసం కూడా దీనికోసం అర్చక ఉద్యోగులందరూ ఐక్యంగా ఉన్నాం. మాకు టీఎన్జిఓస్ మద్దతు ఉంది. తర్వాత బ్రాహ్మణ సంఘాలు, అనేక కుల సంఘాలు, వ్యాపార వర్గాలు, భక్త బృందాలు, వికాస రంగిణి, పీఠాధిపతులు అందరూ కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు కూడా మీకు ఇచ్చే డిమాండ్ న్యాయమైందని. ఖమ్మం జిల్లాలో చేపడుతున్న భక్తరామదాసు ప్రాజెక్టును వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ లోకేష్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. భక్తరామదాసు శ్రీరామ్ ప్రాజెక్టు పనుల ప్రగతిని కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ ఛాంబర్లో ఈ సమావేశం కొనసాగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భక్తరామదాసు ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలన్నారు. మరోవైపు ఖమ్మం కోదాడ, ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలో పలు శాఖల్లో అభివృద్ధిలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో సిపిఐ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నేత పువ్వాడ నాగేశ్వరరావు జెండాను ఎగరవేశారు. ఎంతో మంది పార్టీ కోసం త్యాగాలు చేశారని, వారి త్యాగాలను వృధాగా పోనివ్వమని ఆయన అన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసమే సిపిఐ పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో 91వ సిపిఐ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, దున్నేవాడిదే భూమి అనే నినాదంతో పార్టీ పనిచేస్తుందన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల సమస్యలు మాత్రం మారడం లేదని ఆ పార్టీ నేత నాగేశ్వరరావు అన్నారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి రానున్న రోజుల్లో బలోపేతం చేస్తామని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఆవిర్భవించి 91 సంవత్సరం. మార్క్సిజం కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ.
భారత కమ్యూనిస్ట్ పార్టీ నామకరణం చేసి పుట్టిన సంవత్సరంగా అది 25వ సంవత్సరం డిసెంబర్ 26గా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి తర్వాత నిర్ణయం చేసింది. ఇది క్రిస్టమస్ రోజు వస్తుంది, లేకపోతే మార్చట్ రోజు వచ్చింది. యాక్చువల్గా రాత్రి పూట నిర్ణయం చేసి పార్టీ వ్యవస్థాపక దీన్ని డిక్లేర్ చేశారు. కమిడ్ ఎస్వి ఘాటే, కమిడ్ డాంగే, అట్లాగే ముజఫర్ అహ్మద్, అటువంటి సందేశాయి లాంటి వాళ్ళు అధికారి గారు, ఒక 5-6 కామ్రేడ్స్ మాత్రమే, వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన కామ్రేడ్స్ మాత్రమే ఆనాడు చోట సమీకరించబడి ఆ సమావేశంలో పార్టీ యొక్క పుట్టుకని అనౌన్స్ చేశారు. ఎర్ర జెండా పార్టీ యొక్క అస్తిత్వం భారతదేశంలో ఆ రకంగా వచ్చింది. కానీ దీనికి మూలాలు కొద్దిగా వెనక్కిడితే 1920-21వ సంవత్సరంలో ఇది లండన్లో మన దగ్గర నుంచి వెళ్ళిన విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటున్నారట. రాయ్, అట్లాగే ఇంకా ఇతరులు అక్కడ లండన్లో సమావేశమై భారత కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ శాఖ ఏర్పాటు చేస్తారు. ఇది అఫీషియల్గా ఆ దేశంలో అనౌన్స్ చేసింది శాఖ అట్లయింది ఇక్కడ కదా. అందుకని చివరికి పార్టీ నిర్ధారణ చేసి మన పుట్టుక 1925 డిసెంబర్ 26ని నేషనల్ కౌన్సిల్ డిక్లేర్ చేసింది. లేకపోతే ఆ ముందు రోజు ఏంటంటే క్రిస్మస్ రోజు వస్తుంది. ఇది ఇప్పుడు అది ముందు పుట్టిందా, ఇది ముందు పుట్టారు ఇంత కదా, వదిలే ఆ పండగ జరుపుదాం. 26 దీన్ని అఫీషియల్గా తర్వాత మేమంతా ఉండి నేషనల్ కౌన్సిల్ చర్చ చేసి డిక్లేర్ చేశాం. అక్టోబర్ విప్లవం నవంబర్ 7వ తారీఖు జరుపుతాం కొత్త క్యాలెండర్ ప్రకారంగా. 91 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ భారతదేశంలో చాలా పార్టీలు వచ్చినాయి పోయినాయి, కానీ ఈ దేశ ప్రజలతోటి మమేకమై ఈ దేశంలో అట్టడులో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, కర్షకులకి, పేద ప్రజలకి అనేకమైనటువంటి హక్కులు సాధించి పెట్టినటువంటి చరిత్ర ఈ ఎర్ర జెండాకి కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. చాలా మంది అనొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిందా, ఎంపీలు గెలిచిందా, అధికారంలోకి వచ్చిందా అని. కానీ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది ప్రపంచంలోనే ఇప్పటి వరకు కూడా చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహనీయుడు కార్ల్ మార్క్స్ రచించినటువంటి మార్క్సిజం అనేటువంటి సిద్ధాంతం ఆధారంగా ఈ సమాజంలో ఉన్నవాడు లేనివాడు అనేటువంటి తారతమ్యాలు లేనటువంటి ఒక నూతన సమాజం రావాలనేటువంటి ధ్యేయంతో ఏర్పడ్డది మన భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ప్రభుత్వం యొక్క మోడీ యొక్క నిరంకుశ విధానాన్ని వల్ల ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ ఇవాళ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి పరిష్కారం చూపించేంత వరకు, లేకపోతే మనం ఆశించేటువంటి ఒక నూతన సమాజం ఆ సోషలిజాన్ని సాధించేంత వరకు కూడా మన పోరాటాన్ని కొనసాగించాలి. దానికోసం అమరవీరుల యొక్క స్ఫూర్తితోటి ఈ 91 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సుదీర్ఘమైనటువంటి ఒక రాజకీయ పోరాటాన్ని, ఈ చరిత్రని భావితరాలకు అందిస్తూ ఈ ఉద్యమాన్ని, ఎర్ర జెండాని మరింత ముందుకు తీసుకుపోయడానికి కోసం ఈ వార్షికోత్సవాల సందర్భంగా మనం అందరం కూడా పునరంకితం కావాలని, రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లాలో కూడా మన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయడానికి కోసం మీరందరూ కూడా కృషి చేయాలని. వార్షికోత్సవాన్ని, ఆవిర్భావ దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. గ్రామ శాఖలన్నీ కూడా మన పతాకావిష్కరణ చేసుకుని జెండా పండుగ అన్ని గ్రామాల్లో నిన్న క్రిస్టమస్ జరిగింది. కంకుల పండగ అంటారు పల్లెటూళ్ళలో. క్రైస్తు పుట్టినటువంటి రోజు. మనం మన పార్టీ ఆవిర్భావం చెందినటువంటి రోజు. దీన్ని జెండా పండుగ. ఇది ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి వారసులుగా ఉన్నటువంటి అందరూ కూడా
మనమేదో ఇక్కడ సమావేశం చేసుకోవటం కాదు. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒకే ఒక కమ్యూనిస్ట్ పార్టీ, అది భారత కమ్యూనిస్ట్ పార్టీ. బులెటిన్లో చిన్న విరామం. మీ పేరులో ఒక్క అక్షరం మార్పుతోనే మీరు గొప్ప అదృష్టవంతులు కావచ్చు. జ్యోతిష్య సంఖ్యా వాస్తు శాస్త్రాలలో 39 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల సంఖ్యా సాగరుడు రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారు మరియు భారతదేశపు మొట్టమొదటి సంఖ్యాశాస్త్ర గ్రంథ రచయిత్రి సంఖ్యా శిరోమణి డాక్టర్ లక్ష్మీ సాయి ప్రియ గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న వైబ్రేషన్ ఆస్ట్రో న్యూమరాలజీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ భవానీపురం విజయవాడ. పేరులో ఒక్క అక్షరం మార్పుతోనే విద్యలో విజయాలు, ఉద్యోగంలో ఉన్నత స్థితి, వ్యాపారంలో లాభాలు, భూ గృహ వాహన యోగాలు, చిన్న ప్రయత్నంలోని విదేశీ ప్రయాణాలు, క్రీడారంగంలో విజయాలు, సినీ రంగంలో గుర్తింపు, షేర్ మార్కెట్లో ఊహించని లాభాలు, వ్యవసాయంలో లాభం, వివాహ ప్రయత్నాలు ఫలించుట, అన్యోన్య దాంపత్య జీవితం, శీఘ్ర సంతానం, రుణ రోగ శత్రుబాధలు దూరమవ్వటం, కోరికలు నెరవేరటం వంటి అద్భుత సంఘటనలన్నీ పొందవచ్చు. సంప్రదించండి వైబ్రేషన్ ఆస్ట్రో న్యూమరాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, భవానీపురం, విజయవాడ. బులెటిన్లోకి స్వాగతం. ఖమ్మం రూరల్లో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం డేర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉదయం ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి యొక్క శవం ఉన్నదని సమాచారం రాగా మేము ఇక్కడికి వచ్చాము. వస్తే అతని శరీరం మీద కొన్ని గాయాలు ఉన్నాయి. అతని వ్యక్తి కూడా ఐడెంటిటీ ఇంకా తెలియలేదు. దాని మీద మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.